కర్ణాటకలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో లోక్ భవన్ కు చేరుకోబోతున్నారు సీఎం సిద్ధరామయ్య. రిజైన్ లెటర్ ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ ప్రయాణం కాబోతున్నారు సిద్ధు. ఇక రేపు ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలవనున్నారు సిద్ధరామయ్య. 3 ఏళ్ల పాటు సీఎంగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు సిద్ధు. డిప్యూటీ సీఎం, కేపీసీసీ ప్రెసిడెంట్, మంత్రివర్గంలో తన అనుచరులకు ప్రయారిటీ ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు సిద్ధరామయ్య. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి సిద్ధు తిరిగి ప్రయాణం కానున్నారు. సిద్ధు ఢిల్లీ పర్యటన తర్వాతే సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈలోగా గవర్నర్ అందుబాటులోకి వస్తారని డీకే వర్గం ఆశిస్తోంది. సీఎల్పీ సమావేశం తర్వాత ఎల్పీ నేత ఎన్నిక ఉండబోతోంది. ఆ తర్వాతే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారంపై లోక్ భవన్ కు ప్రభుత్వం సమాచారం ఇవ్వనుంది. ఎస్టీ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సూచించనున్నారు సిద్ధరామయ్య. కర్ణాటకలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే శరవేగంగా మారుతున్నాయి. మరి కాసేపట్లోనే లోక్ భవన్ కు చేరుకోబోతున్నారు సీఎం సిద్ధరామయ్య. ఆయన రిజైన్ లెటర్ ను గవర్నర్ కు అందజేయబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. దాని తర్వాత ఢిల్లీకి ప్రయాణమై వెళ్లబోతున్నారు సిద్ధరామయ్య. ఈ రోజు జరగనున్న పరిణామాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు, ఎస్ నళిని, మరికొద్ది సేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా 2:30 గంటలకు లోక్ భవన్ కు రీచ్ అవుతారు. అక్కడ తన రాజీనామా లేఖను అందజేస్తారు. ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో మీడియాను ఉద్దేశించి కూడా సిద్ధరామయ్య ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. తాను రాజీనామా చేయడం తర్వాత తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు సిద్ధరామయ్య చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రెస్ మీట్ తర్వాత ఢిల్లీకి బయలుదేరి వస్తారు. ఢిల్లీలో రేపు ఉదయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసిసి కీలక నేతలను కలిసి ఈ 3 ఏళ్ల పాటు తనకు కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూనే ఏ విధంగానైతే కర్ణాటకలో కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలో తన వర్గానికి పెద్దపీట వేసేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు సిద్ధరామయ్య చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పీసీసీ చీఫ్కి సంబంధించినటువంటి ఎంపిక కూడా జరగబోతుంది. పీసీసీ చీఫ్, దాంతోపాటు డీకే శివకుమార్ నాయకత్వంలో మళ్ళీ కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలో అటు డిప్యూటీ సీఎంగా దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే సిద్ధరామయ్య కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు తనకు సంబంధించినటువంటి తన వర్గంలో ఉన్నటువంటి కీలక నేతలకు మంచి పోర్టుఫోలియోలను ఇప్పించేందుకు కూడా సిద్ధరామయ్య ఢిల్లీ స్థాయిలో మళ్ళీ కీలక సమావేశాల ద్వారా అటు హైకమాండ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి చివరికి డీకే శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమయ్యేటటువంటి ఏర్పడేటటువంటి కొత్త ప్రభుత్వంలో ఆ పోస్టులను దక్కించుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో మరికొద్ది సేపట్లో అంటే తన నివాసం, అధికారిక నివాసం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి అధికారిక నివాసం కావేరీ నుంచి లోక్ భవన్కు వెళ్తారు. లోక్ భవన్లో తన రిజిగ్నేషన్ లెటర్ అందించిన తర్వాత 3 గంటలకు మీడియాతో మాట్లాడతారు. ఈరోజు ఉదయం నుంచే కర్ణాటకలో ప్రత్యేకంగా బెంగళూరులో మాత్రం రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో హాట్గా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొదట బ్రేక్ఫాస్ట్ మీటింగ్. సో బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు సిద్ధరామయ్య నివాసానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మిగతా మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ప్రత్యేకంగా డీకే శివకుమార్ ఈ సమావేశానికి హాజరవుతూనే మొదట సిద్ధరామయ్య కాళ్లకు మొక్కి తను ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత మున్ముందు ఏర్పడబోయేటటువంటి కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా సిద్ధరామయ్య ఎక్స్పీరియన్స్ అవసరము, దానికి అన్ని రకాలుగా ఆయన ఆశీస్సులు, సహకారం ఉండాలంటూ కూడా డీకే శివకుమార్ కోరారు. అదే సమయంలో సిద్ధరామయ్య సైతం అందరితో పాటు మాట్లాడుతూ హైకమాండ్ రాజీనామా చేయాలనే విషయాన్ని స్పష్టం చేసింది.
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నాను, కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం కర్ణాటకలో బాగా పనిచేయాలి, డీకే శివకుమారే కొత్తగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో మంత్రులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఎవరూ ఎక్కడ బాధపడాల్సినటువంటి అవసరం లేదు, తనకు కూడా ఎటువంటి బాధ లేదు, హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలే అందరికీ ఫైనల్ అనే విషయాన్ని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలో కూడా డీకే శివకుమార్కు అందరూ సహకరించారనే విషయాన్ని సిద్ధరామయ్య స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా చకచక ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతోనే అక్కడితో క్యాబినెట్ కూడా ఏ విధంగానైతే రద్దు అవుతుంది. దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీకే శివకుమార్ సంబంధించినటువంటి ఎంపిక కూడా, అంటే సిఎల్పి నేత ఎంపికను చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్జేవాలకు బాధ్యతలు అప్పగించారు. ఎల్లుండి సిఎల్పి నేత ఎంపిక జరగబోతుంది. డీకే శివకుమార్ తమ పక్షనేతగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి శనివారం లేదా ఆదివారం అని చెప్పి ఇప్పటి వరకు అనుకుంటున్నారు. దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే వాట్ నెక్స్ట్, సిద్ధరామయ్య ఏం చేయబోతున్నారు, తర్వాత రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతారా, లేదంటే హైకమాండ్ కోరినట్టుగా జాతీయ రాజకీయాల్లోకి వస్తారనేది కూడా ఇక్కడ కీలకంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు సిద్ధరామయ్యకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. అంటే రాజ్యసభ ఎలాగూ ప్రస్తుతం కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్నాయి, అందులో 3 కాంగ్రెస్కి వస్తున్నాయి, మొత్తం 4 స్థానాల్లో. సో ఒక స్థానం దాని ద్వారా సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వండి, రాజ్యసభకు రావడం ద్వారా ఓబీసీ అనేటువంటి నినాదం భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల నాటికి చాలా కీలకంగా మారబోతుంది. దాన్ని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా సిద్ధరామయ్యనే చూడాల్సి వస్తుందనే విషయాన్ని కూడా గత 2 రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని సిద్ధరామయ్య మాత్రం సున్నితంగా తిరస్కరించారు. మళ్ళీ రేపు ఏ విధంగానైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలతో సమావేశం ఉన్న నేపథ్యంలో రేపు మళ్ళీ హైకమాండ్ పెద్దలు సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి వాట్ నెక్స్ట్ దాని మీద, అంటే రాజకీయ భవిష్యత్ ఏంటి అనే దాని మీద కీలకంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆ సందర్భంగా తనను 3 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగించినందుకు ప్రత్యేకంగా వాళ్లకు ధన్యవాదాలు చెప్తూనే తన రాజకీయ ఆలోచనలు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, రాష్ట్రానికి పరిమితం అయితే ఎటువంటి పనితీరు చేసుకోవాలి, ఎలా ఉండాలి అనే దాని మీద ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది. ఆ విషయాలన్నింటినీ కూడా హైకమాండ్ పెద్దలకు చెప్పే అవకాశం ఉంది. కానీ హైకమాండ్ మాత్రం ప్రత్యేకంగా ఫోర్స్ చేస్తుంది, జాతీయ రాజకీయాల్లో బీసీ నేతకు అవకాశం ఉంది. సో ఆ ఓబీసీ నేతగా సిద్ధరామయ్య ఎంట్రీ ఇవ్వాలనే విషయాన్ని కూడా పదే పదే ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా రేపు హైకమాండ్ పెద్దలతో జరిగేటటువంటి సమావేశంలో స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏ విధంగానైతే సిఎల్పి నేతకు సంబంధించినటువంటి ఎన్నిక, అందులో డీకే శివకుమార్ పేరే ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఎవరు, మంత్రులుగా ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలి ఏంటి అనేది కూడా హైకమాండ్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక కూర్పు జరుగుతుంది. ఆ తర్వాత లోక్ భవన్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజు, ఓవరాల్ గా ఒక్కసారి ప్రాసెస్ చూసుకుంటే ఈ రోజు గవర్నర్ ని కలవడం, రాజీనామా సమర్పించడం, తర్వాత మీడియా సమావేశం, అండ్ రేపు ఎల్పీ లీడర్ ఎన్నిక ఉండబోతుంది, అండ్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. ఇదేనా ప్రాసెస్, లేకపోతే ఏదైనా సడన్ సంచలనాలను కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రాసెస్ ప్రకారం ఏ విధంగానైతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారు తన ముఖ్యమంత్రి పదవికి. సో ముఖ్యమంత్రి ఎప్పుడైతే రాజీనామా చేస్తారో ఆయన క్యాబినెట్ కూడా రద్దయిపోతుంది. సో దాంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి అవకాశం ఇవ్వాలనేది కూడా వెంటనే డీకే శివకుమార్ నేతృత్వంలో లోక్ భవన్కు సమాచారం అందిస్తారు. ఎందుకంటే ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు కూడా సిద్ధరామయ్యనే టేక్ కేర్ చీఫ్ మినిస్టర్గా కొనసాగుతారు. సో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి ప్రక్రియ ఏంటంటే ఆ తర్వాత కొత్తగా ఎవరిని ఎన్నుకోవాలనేది పార్టీ ఎల్పీ సమావేశం జరుగుతుంది. అంటే ఎవరైతే లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. అందులో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దాన్ని, అంటే ఇప్పటికే హైకమాండ్ డిసైడ్ చేసింది, అయినప్పటికీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళతో సమావేశం నిర్వహించి
వాళ్ళ ద్వారా హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నామనేటువంటి ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఆ తర్వాత డీకే శివకుమారే తమ నేతగా వాళ్ళందరూ కూడా అఫీషియల్గా ఎన్నుకుంటారు. సో ఆ సమాచారాన్ని గవర్నర్కి అందజేస్తారు. అయితే దీంట్లో ఉన్నటువంటి కొంత ప్రక్రియలో గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం, ఆయన మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా ఏదైతే రేపు అటు సిద్ధరామయ్య ఢిల్లీలో జరిగేటటువంటి సమావేశాలు, అంటే ఈరోజు 3 గంటలకు ప్రెస్ బ్రీఫింగ్ అయిపోగానే 4:30కే ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. సో 4:30కు బయలుదేరి ఈరోజు రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు సమావేశాలు ఉంటాయి. సో ఆ సమావేశాల తర్వాత ఆయన ఎప్పుడైతే వెనక్కి అంటే మళ్ళీ బెంగళూరుకు వచ్చిన తర్వాతనే సిఎల్పి సమావేశం ఉంటుంది. సో ఢిల్లీ టూర్ ముగిసిన తర్వాత ఆ సిఎల్పి సమావేశం ఉంటుంది. కాబట్టి అది రేపు సాయంత్రం ఉంటుందా లేదంటే ఎల్లుండి ఉదయం ఉంటుందా అనేది కూడా కొంత రీచెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ విషయంలో మరికొంత స్పష్టత రావాలి. ఎందుకంటే ఢిల్లీ పర్యటనలో ఏ ప్రతిపాదనలు ఉంటాయి, ఎటువంటి అంశాలపైన చర్చిస్తారు, అందులో ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారు, కానీ రాష్ట్రంలోనే కీలక నేతగా ఉంటానని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నేత ఏదైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, లేదు రాజ్యసభకు రమ్మంటున్నారు, అంతేకాదు తన వర్గానికి కావాల్సినటువంటి న్యాయం చేసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా హైకమాండ్ పెద్దలు చర్చిస్తారు. ఆ తర్వాత ఫర్దర్గా జరిగేటటువంటి ప్రొసీజర్ మొత్తం కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే లోక్ భవన్కు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి తేదీలను సమయాలను నిర్ణయిస్తారు. అందులో భాగంగానే శనివారం లేదా ఆదివారం కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మరి కాసేపట్లోనే లోక్ భవన్ కు చేరుకోబోతున్నారు సీఎం సిద్ధరామయ్య. అక్కడ ఆయన రిజైన్ లెటర్ సమర్పించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మీట్ నిర్వహించనున్నారు. అలాగే దాని తర్వాత సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఇక రేపు ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవబోతున్నారు సిద్ధరామయ్య.